in anti-drug awareness organized by SFI and DYFI. So this run is for to make everyone aware about the side effects of drug. So we all are gathered here to enjoy this moment and to make all us aware how drug is ruining our life. So within short span of time, we are going to start this run. I hope Vizag will run with their full enthusiasm, and I must tell you that around 400 people from our Navy are joining this moment to make this awareness as a success, and will run, will enjoy, and I hope everyone in Vizag will enjoy this run. And I must congratulate SFI and DYFI to organize this run to make every citizen of Vizag aware how drug is bad for us. Thank you. వెంకటరమణం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈరోజు విశాఖ నగరంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, డ్రగ్స్ అనేవి వెచ్చలుడిగా చలామణి అవుతున్నాయి. దీనికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు నేటి పాలిటిక్స్ లీడర్స్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కావచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నేడు మనం చూసుకున్నాం, రీసెంట్గానే ఒక ఎంపీ ఇక్కడ డ్రగ్స్ అని చలామణి చేస్తూ పట్టుబడ్డారు. అయితే ఈరోజు పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రభుత్వ మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి చైతన్యం చేయడం మానేసి ఇటువంటి దుర్మార్గాలు పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు నెల్లూరులో డివైఎఫ్ఐ కార్యకర్త పెంచలయ్య ఈ యొక్క డ్రగ్స్ గూండాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అతన్ని ఈ యొక్క గూండాలు ఎవరైతే ఉన్నారో దాడి చేసి చంపేశారు. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశం మొత్తం మీద కూడాను ఏదైతే ఈ డ్రగ్స్ గంజాయి చలామణి అవుతుందో దీన్ని అరికట్టాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్కే బీచ్ రోడ్లో 5K రన్ నిర్వహించడం జరిగింది. దీనిలో దాదాపుగా 1200 మంది వరకు కూడాను రిజిస్టర్ అయ్యి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ప్రభుత్వాలు అనేవి తప్పకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ యువజన విద్యార్థి సంఘాలు మేమే ఒక కూటమిగా మారి తప్పకుండా ఈ యొక్క డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్లో డ్రగ్స్ నియంత్రించాలని చెప్పి, డ్రగ్స్ అరికట్టాలని చెప్పి విశాఖ నగరంలో ఉన్న యూత్ అందరూ విద్యార్థులు పాల్గొని మారథాన్ని 5 కిలోమీటర్ల మారథాన్ని చేపట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ మారథాన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒకటే మేము సందేశం పంపదలుచుకున్నాం. డ్రగ్స్ ఎక్కడున్నా సరే చైతన్యతంగా వాటిని అడ్డుకునేదానికి ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా ఈ అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, నైబర్స్కి కానీ, స్నేహితులకు కానీ ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళుగా మారాలి. అదేవిధంగా అలవాటు ఉన్న వాళ్ళని గుర్తించిన వాళ్ళు, పక్క వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చైతన్యపరిచే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం నిర్వహించే ఈ డ్రగ్స్ క్యాంపుల్లో, రీహాబిలిటేషన్ సెంటర్లలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ నాయకులు నెల్లూరు నగరంలో ఆర్టీడీ కాలనీలో పోరాడి డ్రగ్స్ ముఠా ద్వారా కిరాతకంగా చంపవేయబడ్డాడు. ఆయనకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాబట్టి పెంచిలయ్య చివరి వరకు డ్రగ్స్కి వ్యతిరేకంగా అక్కడ ఉన్న యూత్ని చైతన్యపరిచే క్రమంలోనే మరణించాడు. ఆయన ఆశయంతోనే ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఆ పార్టీలు డ్రగ్స్ వ్యతిరేక పార్టీలుగా, ఆ పార్టీల్లో డ్రగ్స్ సేవించే వాళ్ళు కానీ, డ్రగ్స్ ఎగుమతికి లేదా అమ్మకానికి సహకరించే వాళ్ళని కానీ బహిష్కరించాలి. ఆ విధంగా పార్టీలన్నీ తీర్మానం చేయాలని చెప్పి ఆయా పార్టీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా సమాజంలో ఉన్న అన్ని రకాల వైపుల నుంచి డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం జరిగినాడే దీన్ని అరికట్టగలమని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. I am from Naval Dockyard, Varmaraju. See, this is the first program was conducting by a SFI and DYFI. Really, it is a good program which just to inculcate the interest among the students, youth, and software employees, all employees. You people are aware that people have been habituated with the drugs and they have been spreading entire Visakhapatnam and state Andhra Pradesh. So this is the first time we want to aware the
among the youth, and we'll be continuing in future. And one more happiest thing is more than 400 to 500 defense employees, Indian Navy, and are participated. And definitely on behalf of this thing, SFI, DYFI, and defense personnel, definitely will be taking a more and more interest to create the awareness among the youth, students, and employees.